భాను, ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమికి భద్రకాల సమయం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఈ భద్రకాలం అంటే ఏంటి? దీనికోసం నీకేమైనా తెలుసా? అవును మాము, నేను కూడా చాలా ఎక్కువగా వింటున్నాను ఈ సంవత్సరం భద్రకాల సమయం అనే విషయం కోసం. సహజంగా ఈ రాఖీ పూర్ణిమని జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. బ్రాహ్మణులు, కోమట్లు జంజాలు మార్చుకున్నటకు ఇది అనువైన సమయంగా చెప్పుతారు. ఈ శ్రావణ పూర్ణిమ నాడు దాన్నే జంధ్యాల పూర్ణిమ అని అంటారు. ఈ రాఖీ కట్టుకునే సంప్రదాయం అసలు ఉత్తర, పశ్చిమ భారతదేశం నుండి పాటించేవారు. కాలక్రమేణా మన దక్షిణ భారతదేశంలో కూడా అనుసరిస్తున్నారు. వెల్కమ్ టు భానురాజ్ లాగ్స్. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త విషయాలు మీ ముందుకు తీసుకురావాలని మీ యొక్క ఈ భానురాజ్ లాగ్స్ ప్రయత్నం. మమ్మల్ని మీరు సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుచున్నాము. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. మాము, అయితే ఈ భద్రాదేవి ఎవరంటే సూర్యభగవానుడు ఛాయాదేవిల కుమార్తె, ఓ శనీశ్వరుని సోదరి. ఆహా. ఛాయాదేవి శివుని పరమ భక్తురాలు. భద్ర పుట్టకముందే నా కుమార్తెకు అతీతమైన శక్తులు ఉండాలని ఛాయాదేవి శివుని దగ్గర వరం పొందుతుంది. ఈ వరం కారణంగా ఆమె పుట్టినప్పటి నుండి చాలా అతీతమైన శక్తులు కలిగి ఉంటుంది. ఆమె జననం ప్రపంచాన్ని నాశనం చేయాలనే ఆలోచనలతో జన్మించింది. నిత్యం ముల్లోకాల్లో తిరుగుతూ ఎక్కడ శుభకార్యములు జరిగితే అక్కడ కీడు తలపెట్టడం చేస్తుంది. అందుకే సూర్యభగవానుడు భద్ర యొక్క ప్రవర్తన మితిమీరడంతో భద్ర ప్రభావం తగ్గించడం కొరకు ఆకాశంలోనే ఉండేలా చేయమని బ్రహ్మదేవుని కోరుతాడు. ప్రతిరోజు కొంత సమయం ఆకాశంలో ఉండేలా బ్రహ్మదేవుడు భద్రకి చెబుతాడు. అందుచేతనే మన వేద పండితులు భద్ర లేని సమయంలో శుభకార్యములకు ముహూర్తం నిర్ణయిస్తారు. అందుకే భద్రకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టుటకు శ్రేయస్కరం కాదు. అయితే ఈ భద్రకాల సమయం ఈ సంవత్సరం 19 ఆగస్టు తెల్లవారుజామున 5:53 నుండి మధ్యాహ్నం 1:32 వరకు ఉంది. అందువలన సోదరులకు మధ్యాహ్నం 1:33 నుండి రాత్రి 9:07 వరకు రాఖీ కట్టుటకు అనువైన సమయంగా వేద పండితులు సూచిస్తున్నారు. ఓ, భద్రకాల సమయం అంటే భద్రాదేవికి సంబంధించిందా? ఈవిడ సూర్యభగవాని ఛాయాదేవిల కుమార్తెనా? మరియు శనీశ్వరుని యొక్క చెల్లెలా? అందుచేతనే ఈ భద్రకాల సమయంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరాదని అంటారా? ఓ, చాలా మంచి విషయం చెప్పావు భాను.